RRR సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్కు బాలీవుడ్ మార్కెట్లో కూడా మంచి క్రేజ్ వచ్చినట్లు అనిపించింది. అయితే ఆ ఊపు కొద్దిగా తగ్గింది. గేమ్ చేంజర్ హిందీతో పాటు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసినా అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఇక నెక్స్ట్ సినిమాగా బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 రూపొందుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా AR రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో బాలీవుడ్ లో ఈ సినిమాపై ఓ హైప్ ఏర్పడింది. ఇకపోతే RC17 సుకుమార్ డైరెక్షన్ లో రూపొందనుండడం మరో హైలైట్. పుష్ప 2తో బాలీవుడ్ లో సుకుమార్ హైప్ ఉన్నందున ఈ కాంబోపై నార్త్ ఆడియన్స్ లోనూ ఆసక్తి పెరగనుంది. అయితే లేటెస్ట్ గా రామ్ చరణ్ ఒక బాలీవుడ్ చిత్ర సెట్స్ దగ్గర కనిపించడంతో అభిమానుల్లో సందిగ్ధత మొదలైంది. అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న భూత్ బంగ్లా అనే హర్రర్ కామెడీ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతుండగా అక్కడ చరణ్ ఫోటో వైరల్ కావడం ఆసక్తిగా చర్చకు దారితీసింది. ప్రియదర్శన్ తో పాటు ఇద్దరు వ్యక్తులు చరణ్ ను కవర్ చేస్తూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో చరణ్ అక్కడ షూటింగ్ కోసమైనా గెస్ట్ గానే వచ్చారా లేక ఏదైనా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చర్చల్లో ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక అక్షయ్ కుమార్ విషయానికి వస్తే బాలీవుడ్ లో ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో సినిమాలు చేసినా ఇటీవల కాలంలో అతనికి సక్సెస్ దక్కడం లేదు. ఇటీవల వరుసగా విడుదలైన అతని సినిమాల కలెక్షన్స్ కనీసం రెమ్యునరేషన్ నెంబర్కు దగ్గరకు రాలేకపోయాయి. ఈ నేపథ్యంలో అక్షయ్ సినిమాతో చరణ్ కనిపించడంతో మెగా అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. మల్టీ స్టారర్ కాదుగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే చరణ్ బహుశా అక్కడ పక్కనే షూటింగ్ ఉండడంతో సెట్స్ కి వెళ్లి ప్రియదర్శన్ ని కలిసే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రియదర్శన్ కు సౌత్ లో చాలా మంది టాప్ హీరోలతో సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా అతను పలు దక్షిణాది సినిమాలు రూపొందించారు. అలా చూస్తే రామ్ చరణ్ కూడా ఓ మంచి కథతో డైరెక్ట్ చేయాలనుకుంటున్నారా అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. కానీ ఈ పుకార్లపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. ఇప్పటికైతే భూత్ బంగ్లా సినిమాలో రామ్ చరణ్ క్యామియో లేదా స్పెషల్ ఆఫర్ చేస్తారా అనే విషయంలో క్లారిటీ లేదు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎలాంటి అప్డేట్ ఇస్తారో.